వారి భయములో నుండి పుట్టింది అని, ఇంకొక ప్రశ్న వారి విశ్వాసములో నుండి పుట్టింది అని. భయములో నుండి పుట్టిన ప్రశ్న, ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకు లోబడుతున్నాయి. విశ్వాసంలో నుండి పుట్టిన ప్రశ్న, యేసు ఎవరో చూడాలి అనుకున్నటువంటి ప్రశ్న. కాబట్టి యేసు ఎవరు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి కొద్దిసేపు ఈ మాటలను జాగ్రత్తగా ఆలకిద్దాం. ప్రారంభంగా ఈ దినం యేసు ఎవరు అనేటువంటి ప్రశ్న కింద ఆయన సృష్టి కంటే ముందు ఉన్నవాడు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. యేసు ప్రభువారు సృష్టి కంటే ముందు ఉన్నవాడు అన్న సంగతిని ఈ రాత్రి మనం చూడనై ఉన్నాము. తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయాళుడైనటువంటి స్వామి స్తోత్రము. మీ గ్రంథములో నుండి మేము కొన్ని సంగతులు చూడనై ఉన్నాం. అట్లంటే నాయన, మీ గ్రంథంలో ఉన్న సంగతులను చూడడానికి చూపును, వినడానికి చెవును, అంగీకరించడానికి మనస్సును మీరే అనుగ్రహించిన దేవుడు, ఆ విధంగా అనుగ్రహించే దేవుడవు కూడా. ఈ సమయంలో మా ప్రభువారిని గురించి రకరకాలైనటువంటి ప్రశ్నలు ఈ లోకంలో పుడుతూ ఉండగా, సంఘముగా మేము నాయన వాటికి జవాబును నేర్చుకొని, తెలుసుకొని, గ్రహించి స్థిర హృదయంతో ఉండటానికి మమ్మను బలపరచండి. ఈ మాటలు వింటుండగానైనా మీ మెండైన కృపనిచ్చి మా ప్రభు యొక్క గొప్పతనాన్ని మా మనసులో తలపోసుకుంటూ నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు భాగ్యము దయచేయమని యేసు ప్రభువు అను శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవనైనటువంటి లేఖన భాగానికంటే ముందు కొన్ని సంగతులను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. సృష్టి కంటే ముందున్నవాడు అన్నటువంటి మాట ఈ రాత్రి మనం చూడనై ఉన్నాము. మన ప్రభువారు సృష్టి కంటే ముందు ఉన్నవాడు అనగా, సృష్టిని చేయక మునుపు ఆయన ఉండి ఈ సమస్త యూనివర్స్ కనపడేటువంటిది, కనపడంది, చేయడానికి ముందు, కలగజేయడానికి ముందు ఆయన ఉన్నాడు అన్న సంగతి ఆలోచన చేయనై ఉన్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటే బైబిల్ గ్రంథం దేవుడు ఉన్నాడు అనేటువంటి రుజువును ప్రారంభం చేస్తుంది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆదియందు ఉన్నవాడు అన్న సంగతిని మనం గత వారంలో చూసాము. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటిది ఎవరు ఈయన అనే ప్రశ్నకు రెండవ జవాబుగా మనం చూస్తూ ఉన్నాము. చూద్దాం, చూడండి, వాక్యాన్ని మన ఎదుట ఉంచుకుందాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను శుభవార్త 17వ అధ్యాయం 17th చాప్టర్ 17వ అధ్యాయం 5వ వచనం. ఉన్నట్టుగా వచనాలను మనం చూస్తూ ఉండగా ప్రభు ఎంత గొప్పవాడో అన్న సంగతిని ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అందరం చదువుదాం, మీరు కూడా చదవండి నాతో పాటుగా. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితిరి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు.
ఈ మాటలలో మనము రెండు సంగతులను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభువారు విశ్వాసుల కొరకు, తనను నమ్మిన వారి కొరకు, రక్షణ భాగ్యం పొందిన వారి కొరకు తన ద్వారా అపోస్తలుల బోధ ద్వారా మిగతా వారి బోధ ద్వారా ఇతరుల బోధ ద్వారా ఇంకొకరు, అనగా యేసు ప్రభువారి బోధను ఈ ప్రపంచం యొక్క చివరి వరకు, ప్రపంచపు నలుమూలల వరకు ఎవరైతే తీసుకువెళ్తారో ఆ బోధ నిమిత్తం, ఎవరైతే యేసు ప్రభువారి బోధను నమ్మి రక్షణ భాగ్యం పొందుతారో ఆ రక్షణ భాగ్యం పొందిన వారి కొరకు యేసు ప్రభువారి ప్రార్థన ఇందులో మనం గమనిస్తాం. నేను చెప్పిన మాట మీకు అర్థమైందో లేదో కానీ యేసు ప్రభువారి బోధను అపోస్తలులు స్వీకరించారు. అపోస్తలులు ఆ బోధను ఇతరులకు ప్రకటించారు. ఆ బోధను ఆ విధంగా ప్రపంచ నలుమూలల వరకు తీసుకువెళ్ళారు దేవుని ప్రజలైనటువంటి వారు. ఆ బోధను నమ్మినటువంటి వారు, రక్షణ భాగ్యం పొందినటువంటి వారు తనలో, అనగా ప్రభు భద్రతలో క్షేమంగా ఉండాలని ఆనాడు మొదటి 30 సంవత్సరాలకు లోపు యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు. చూడండి మీ కనులారా వచనాన్ని, 20-21 వచనం, అక్కడనే అదే అధ్యాయం. యేసు ప్రభువారు ఇక్కడ చేరినటువంటి వారి కొరకు, ఈ మాటలు వింటున్నటువంటి వారి కొరకు ప్రభువారు ఆనాడు ప్రార్థన చేశాడు. 20-21 వచనం, నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. కానీ జాగ్రత్తగా చూడండి, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎంత మంచి మాట! దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలబడిన నా కొరకు, కూర్చున్న నీ కొరకు, వింటున్నటువంటి మన అందరి కొరకై మొదటి శతాబ్దములోనే, అనగా రక్షణ భాగ్యం ఎవరెవరైతే పొందారో, ఎవరెవరైతే నమ్మి రక్షణ భాగ్యం పొందారో ఆయన సమస్తమును ఎరిగిన వాడై ఆ దినాన నీ కొరకు నా కొరకు ప్రార్థించాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఎప్పటివాడు, ఎవరియన, ఏమై ఉన్నాడు అనే ప్రశ్నలకు జవాబును మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనానికి రండి. యేసు ప్రభువారు ఎప్పటివాడు అనంటే, ఎప్పటివాడు అని ఈ వచనం చెబుతుంది అనంటే, తండ్రి లోకము పుట్టక మునుపు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. లోకము పుట్టక మునుపు నేను నీ యొద్ద ఉన్నాను, లోకములోనికి వచ్చాను అని ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఎప్పటివాడు, 2000 సంవత్సరాల క్రితం వాడేనా అనంటే కానే కాదు అన్న సంగతిని ఎదుట ఉంచుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం ఇలా చెప్పింది. అక్కడే చదువుదాం చూడండి అదే వచనాన్ని. లోకము పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. జాగ్రత్తగా ప్రభువును గురించి ఈ మాట చదువుతూ ఉన్నాము. రెండవది నిన్ను గురించి చదువుదాం చూడండి. నెక్స్ట్ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్షపరచితిని, వారు నీ వారై ఉండిరి,
నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి అన్నమాట మనం చదువుతూ ఉన్నాం. కనుక 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారై ఉన్నందున, జాగ్రత్త చూడండి, నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారై ఉన్నందున అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, నిన్ను నన్ను ఈ వచనంలో మనం చూస్తున్నాం. మనము యేసు ప్రభువారిని నమ్మిన వారం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఒక వచనానికి రండి, 3వ అధ్యాయం 15వ వచనం. ఈ వచనం అలాగే ఉంచుకొని జాగ్రత్తగా ఉంచుకొని 15వ వచనానికి, 3వ అధ్యాయం 14, 15 వచనాలు చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు ఏముంది, మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. శిలువ మరణాన్ని గురించి మనం చదువుతున్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే విశ్వసించు ప్రతివాడు నశింపకుండునట్లు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. తిరిగి ఇప్పుడు మనం చదివినటువంటి 7వ వచనం నుండి, అనగా 17వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదివిన వచనాలలో అపోస్తలులను చూస్తూ ఉన్నాము. అదే సందర్భాన వారి బోధ వలన మన వరకు బోధను తీసుకువచ్చిన దైవజనులను, విశ్వాసులను, విశ్వాసురాండ్రను, మనలను చూసుకుంటూ ఉన్నాం. అనగా యేసు ప్రభువారు ఎప్పటివాడు అనంటే లోకము పుట్టక మునుపు ఉన్నటువంటి వాడు. ఆయన సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు. సృష్టి కనపడనప్పుడు ఆయన ఉన్నవాడు. ఆయన ఉండినటువంటి ఆ సందర్భాన్ని సృష్టి అంతా అయిపోయిన తర్వాత కాలం యొక్క ముగింపున, కాల అంతమున చూస్తారా మీరు వచనాన్ని? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇలా ఉంటుంది. పేజ్ నెంబర్ 170లో ఇలా ఉంటుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము, స్వీకృత పుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వారాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన, తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని చదువుతూ ఉన్నాం. పిల్లరా, యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టిన సమయానికి సమయం ఎంత అనే మాట కొరకు ఈ వచనాలన్నీ చదివాం. ఆయన సృష్టి కంటే ముందున్నటువంటి వాడు. సృష్టిలోనికి ఎప్పుడు వచ్చాడు అని అంటే కాలం యొక్క ముగింపులో, సమయం యొక్క ముగింపులో మానవ పాప పరిహారార్థమై ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చెబుతుంది. కాబట్టి ఈ వచనంలో, అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సృష్టికి ముందున్నటువంటి వాడై భూలోకములో, అనగా ఈ సృష్టిలోనికి వచ్చిన సందర్భం సమయం యొక్క ముగింపు. అనగా సృష్టి కంటే ముందున్నటువంటి ఆయన దాదాపుగా 2025 సంవత్సరాల క్రితం
మానవుడిగా మానవుల యొక్క స్థితిని చూసి సమయం అంతా అయిపోయింది, ఇక సమయం దగ్గర పడింది, లోకానికి చేయాల్సినటువంటి క్షేమాన్ని, మానవులకు ఇవ్వవలసినటువంటి క్షేమమును ఇవ్వడానికి ఆయన మానవుడిగా జన్మించాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనంలో ఎంతసేపు మనం చెప్పుకొనినా చెప్పొచ్చు ప్రియులారా. అయితే గమనించాల్సిన మాట ఏందనంటే, నీవు నేను మనం వినండి జాగ్రత్తగా. యేసు ప్రభువారు ఏం చెప్పాడు అంటే, నేను పైకెత్తబడినప్పుడు అనేకులను నా వైపు ఆకర్షించుకొందును అనే మాట చెప్పాడు. వినండి ప్రియులారా, విశ్వాసులముగా ఎందుకు ప్రార్థన కోతున్నానబ్బా, ఏం చేయవ్వాలబ్బా అని మాత్రం అనుకున్నారో మీ నష్టాన్ని మీరే కోరుకుంటారు. ఎందుకు? వచనం చూడండి, 17వ అధ్యాయం. తండ్రి నీవు నాకు అనుగ్రహించిన 9వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారై ఉన్నందున. ఎవరి చేత ఎవరు అనుగ్రహింపబడ్డారు అనంటే, నేనేదో నమ్ముకున్నా, పాపం పోవాలని నమ్ముకున్నా మంచిదే, నమ్ముకొనడం మంచిదే. నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు, వాస్తవం. యేసు ప్రభువారు పాపక్షమాపణ ఇవ్వడానికే ప్రాణం పెట్టాడు. అయితే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మానవుల ఎడల, నీ ఎడల ఉన్న ప్రేమ ఏంటంటే, నేను చస్తే నరకానికి వెళ్తామని, యేసయ్యా వారిని నువ్వు తీసుకో, ఫలానా వారిని రక్షించు, ఫలానా వారిని ఆకర్షించు, ఫలానా వారిని ఆకర్షించు, ఫలానా వారిని ప్రేమించి ఆకర్షించు అని తండ్రి అయినటువంటి దేవుని ఉద్దేశాన్ని కుమారుడిగా మానవుడిగా దిగి వచ్చినటువంటి యేసు ప్రభువారు నెరవేర్చాడు అన్న సంగతిని అర్థం చేసుకోవాల్సిందే. ఎదిరించడానికి వీలు లేదు. తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారు, అయితే ఇప్పుడు నేను వారిని స్వీకరించాను, నా వారయ్యారు అని అంటున్నాడు. ప్రియులారా, నీ వెనుక నా వెనుక దేవుని ఉద్దేశం మహా గొప్పది. ఈ గొప్పదైనటువంటి ఆలోచనను దేవుని సన్నిధిలో, ప్రభువా నీ వాక్యం నాకు అర్థమగునట్లు సహాయం దయచేయని తల వంచి ఆయనకు నమస్కరించి పూజించాల్సిందే తప్ప, ఎందుకు వస్తేనబ్బా నేను ప్రార్థనకు, రాకొయింటే బాగుండు, ఈ ప్రార్థన లేకొయింటే బాగుండు అనేటువంటిది అనుకొనడానికి వీలు లేదు. అలా అనుకున్నావు అని అంటే అది నీ చేతులారా దేవుని ఉద్దేశాన్ని తృణీకరిస్తున్నావు అన్న సంగతి అర్థమవుతుంది. కాబట్టి యేసు ప్రభువారు ఎప్పటివాడు అని అంటే, సృష్టికి ముందున్నటువంటి వాడు. ఈ మాటలను బలపరచడానికి మరికొన్ని వచనాలను మనం చూద్దాం. చూడండి, తిప్పండి. ఇదే 17వ అధ్యాయం రండి. ఎన్నో వచనం అని అంటే 17వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం, 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి ఏముంది? నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు. ఏముందండి? జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీ ఎడల నా ఎడల దేవుని ప్రేమను మనం చూస్తాము. యేసు ప్రభువారు ఎప్పటివాడో మనం చూస్తూ ఉన్నాం. జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రభువారు ఉన్నారు అన్న సంగతిని ఆలోచన చేయాలి. ప్రభువారు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ సృష్టిని, అందరి సమస్తాన్ని నిర్మింపక మునిపే యేసు ప్రభువారు ఉన్నాడు. అప్పుడు నిన్ను నన్ను వచనాన్ని మీరు అర్థం చేసుకుంటారో లేదో కానీ ఇలా ఉంది, చూద్దామా? నేనెక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని, నా మహిమను వారు చూడాలని దేవుని ప్లాన్. యేసు ప్రభువారు ఎప్పటి నుంచి ఉన్నాడని చదువుతూ ఉన్నాము, ఎప్పటి నుండి ప్రియ కుమారునిగా మనం చూస్తూ ఉన్నాము. నేను ఈ మధ్య కొన్ని యుగాలు
కలియుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఈ యుగాల సమయాన్ని నేను చూశాను ప్రియులారా. వచ్చేసారి జ్ఞాపకం చేస్తాను. ప్రభువుని గురించే ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎత్తిపెట్టాను సమ్ హైందవ సోదరులు రాసినటువంటి డేట్లు. ఒక్కొక్క యుగము వేలల్లో ఉంది. 85,000, 45,000, లక్ష చిల్లర వేల సంవత్సరాలు. ఇన్ని యుగాలలో నాకెళ్ళి చూడండి, ఇన్ని యుగాలలో వారి జీవితకాలం అంతా, యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన వాడైతే ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవిస్తే 30 సంవత్సరాల పరిచర్యను పక్కన పెట్టి 3.5 సంవత్సరాల యొక్క చరిత్ర మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువారి సువార్తమానం. యేసు ప్రభువారి శిష్యులందరూ కూడా పరిచర్య చేశారు. అందులో ముఖ్యంగా పౌలుకు శిష్యుడిగా ఉన్నటువంటి లూకా గారు పౌలు యొక్క బోధ పరిచర్యను కొంత మాత్రమే వివరించి ఇచ్చాడు. పౌలు గారు తను చేసిన పరిచర్యలో ఆయా సంఘాలకు చేసిన పరిచర్య విషయం కొంచెం మాత్రమే వ్రాసి ఇచ్చాడు. మిగతా పేతురు చేసిన పరిచర్య, యోహాను ప్రకటించిన సువార్త, అపోస్తలులు మిగతా వారందరూ చేసిన పరిచర్యలు అవన్నీ గ్రంథరూపకంలో ఇంకా రాలేదు మనకు. అంటే 3.5 సంవత్సరాలు ప్రభువారు చేసిన బోధకు లోకమంతా పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి విడిపింపబడి నమ్మి రక్షణ భాగ్యం పొంది పవిత్రమైన జీవితం జీవించడానికి పునాది కేవలం 3.5 సంవత్సరాల బోధ మాత్రమే. అట్టంటే 33.5 సంవత్సరాల బోధ దొరికితే ఎంత బాగుంటుందో. 33.5 సంవత్సరాల బోధకే నరహంతకుడైనటువంటి వాడు మంచివాడవుతున్నాడు, వ్యభిచారి మంచివారవుతున్నారు, సమాజాన్ని దోసుకున్నటువంటి వ్యక్తి మంచివారవుతున్నారు. నాకు ఒక ఇంజనీర్ చెప్పాడు, ఇంకొక ఇంజనీర్ గురించి. తనకు 5 లక్షల రూపాయలు తన చేతికి వచ్చాయి. అయితే ఇది సరి అయినటువంటి సొమ్ము కాదు అని ఆలోచన చేసుకొని వెళ్ళి, ఈ 5 లక్షలు నాకు వద్దు, వెనక్కి తీసుకోపో అన్నాడట. కర్నూలులో ఉన్నారు, నాకు తెలుసు. నీకు కొద్దిగా నేను ఆయనతో మాట్లాడాను, ఆ ఇంజనీర్ గారితో. ఎక్కడిది ఈ మనస్సు? యేసు ప్రభువారిని నమ్ముట వలన కలిగిన మనస్సు కాదంటారా? 3.5 సంవత్సరాల బోధకే. అట్లంటే యుగాయుగాలు, ఈ యుగములో ఆయన, ఈ యుగములో ఈయన, ఈ యుగములో ఈయన అని అంటే వాళ్ళ బోధ ఏమైంది? ఒక్కడన్నా మార్పు పొందద్దా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అనుకుంటూ వెళితే, అందరినీ చంపుకుంటూ వెళితే దేవుని న్యాయ వీధిలో నరహంతకుడు కూడా చంపబడవలెను అనే న్యాయ విధికి భారత రాజ్యాంగం 302 శిక్షా స్మృతి ప్రకారం మరణశిక్షకు గురి కావాల్సిందే. మనిషిని చంపిన ఏ వ్యక్తి అయినా సరే భారతదేశపు శిక్షా స్మృతికి గురి కాక తప్పదు. అలాంటప్పుడు యుగాయుగాల చరిత్ర కలిగినటువంటి ఎవరినైనా సరే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చంపి తీరాల్సిందే. అర్థమైందండి? యేసు ప్రభువారు మానవులను ఎంత ప్రేమించాడు అని అంటే, నిన్ను నన్ను ఆయన ప్రేమించినంతగా యుగాయుగాలు ఉన్నాడు, ఫలానా యుగమంతా ఆయన ఉన్నాడు, ఫలానా యుగమంతా ఈయన ఉన్నాడు అని చెప్పినటువంటి వారును సహా శిక్షా స్మృతికి గురి కావాల్సిందే. యేసు ప్రభువారు మనుషులను ప్రేమించినంతగా వారెవ్వరునూ ప్రేమించలేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను.
నీ ఎడల నా ఎడల ప్రభువారికి ఉన్న ప్రేమ ఏముంది? నేను ఎక్కడ ఉంటానో వాళ్ళు అక్కడ ఉండాలా, నాకున్న ఘనతను నన్ను నమ్మిన వారు చూడాలా. ఇది ఆనాడు మొదటి శతాబ్దంలోనే మానవుడిగా జన్మించిన యేసు ప్రభువారు చేసిన ప్రార్థన అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు చేసిన ప్రార్థనలో నీకు నాకు లేదా నీ ఎడల నా ఎడల ఆయనకున్న ప్రేమ చూడండి. వినండి ప్రియులారా, సృష్టి కంటే ముందున్నటువంటి వాడు, ఓ వందల వేల సంవత్సరాల తర్వాత పుట్టబోతున్నటువంటి నీవు నేను మనం లేదా పుట్టినటువంటి మనం ఎక్కడుండాలని ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడు. దేని కొరకు? పాప క్షమాపణ కొరకై ఆయన నిర్ణయించబడ్డాడు. అదేదో మానవుడిగా ఓ బొమ్మ చేసుకొని క్రైస్తవులలో కొందరు బోధించేటువంటి మాట ఏంటంటే దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు యేసుప్రభువు వారిని చేసుకున్నాడంట. వీళ్ళకు ఎలాంటి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. బోరు కొడితే చేసుకున్నాడా? అదేందన్నా ఇంటి కావలికి ఎవరో బొమ్మను చేసుకొని వాకిలి కాడ నిలబెట్టుకున్నట్టు కాదు కదా. దేవుడు సర్వకృపానియదైనటువంటి దేవుడు మానవ పాప క్షమాపణ కొరకై భూమి పునాది వేయబడక మునిపే ఆయన మానవుడు ఎలాంటి వాడో ఆలోచన చేసినటువంటి దేవుడు పాప క్షమాపణ కొరకై తనను తాను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రాణం పెట్టడానికి, బలి కావడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి అన్న సంగతి ఈ వచనం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, 26వ వచనం చూడండి. ఎక్కడుండాలని మనం? పైడాల్లో ఉండాలనే, నందికొట్కూరులో ఉండాలనే. ఎక్కడుండాలని నీవు నేను మనం? 26వ వచనం చూడండి అమ్మా. 26వ వచనం చూడండి. నేను ఈ ఇంటికి ఎట పడితేనో లేకపోతే దీన్ని నేను ఎట చేసుకుంటేనో అనుకుంటుంటారు కొందరు. తప్పు. యేసు ప్రభువారు ఏమంటున్నాడు? 26వ వచనం, నీవు నా యందును ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు నీ నామమును తెలియజేస్తే ఇంకనూ తెలియజేతును. వినండి, నీవు ఎక్కడుండాలని లేకపోతే నీ లోపల ఎవరుండాలని ఈ వచనం ఏం చెప్తుంది? నేను వారి యందు ఉండునట్లు. 3 మాటలు. నేను ఎక్కడ ఉందునో అక్కడ నా మహిమను చూడాలని, నేను వారిలో ఉండాలి అని. ఇది దేవుని ప్రేమ. ఎప్పటిది ప్లాను? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న ప్రభువు ప్లాన్. ఊరికే ప్రభువును తృణీకరించి అనవసరంగా తలకు కొరివి పెట్టుకండి. ప్రభువును ద్వేషించకండి. ద్వేషించే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దూషించే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుట ఆశీర్వాదకరం. కాబట్టి ఈ వచనములలో 5వ వచనం 24వ వచనం మనం ఏం చదువుతూ ఉన్నాము? సృష్టి కంటే ముందు ఉన్నటువంటి వాడు. అనుగుణంగా మరికొన్ని వచనాలు చదువుదాం. ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదామా? తీసింటే చదవండి. 2వ అధ్యాయం. అనైనా మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచెను. ఆయన మనలను పిలిచెను. అంతేనా? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఎప్పటి వాడని చదువుతూ ఉన్నాం 9వ వచనంలో. ఆయన అనాది కాలముననే ఉన్నవాడు. అనాది కాలం. అనాది అని అంటే 2 మాటలు. వీడు పాపం ఏంటాడు? ఈ పదమే ఉపయోగించండి.
పాపం ఈమె అనాది. అనాది అని అంటే ఏమని అర్థం? కుచులంగడ కొంటో లేకపోతే ఏదోటి అవయవ లోపం కదా. అనాది పాపం, అనాథ అనాది రెండు వేరు. భూమి మీద మనం అనుకుంటున్నటువంటిది పాపం, అయ్యో పాపం అనాథ అయింది, అనాథ అయినాడు. రైట్? అనాథ దిక్కులేనటువంటి వాడు, అనాది ఏదో అవయవ సంబంధమైనటువంటి లోపం కలిగింది. ఇక్కడ వచనం యేసు ప్రభువారు దిక్కులోనేడు వాడు కాదు, శరీర లోపాలు కలిగినటువంటి వాడు కాదు. కాలాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాం. అనాది కాలము, అనాది అని అంటే ఆది కంటే ముందు అని అర్థం. ఏమండి? కాలాలు సమయాలు అన్నింటికంటే ముందున్నటువంటి వాడు అని అర్థం. జగత్తుకు పునాది ఒక సమయాన వేయబడింది, దానికంటే ముందున్నటువంటి వాడు అని అర్థం. సృష్టిని సమయానుకూలంగా దేవుడు ప్రారంభించాడు, దానికంటే ముందున్నటువంటి వాడు అని అర్థం. ఈ భూమి మీద మనం కొన్నింటికి భయపడుతూ ఉంటాం. అవి కార్యరూపకము రాకమునుపే ఆయన ఉన్నటువంటి వాడు. ఈ భూమి మీద మానవుడు పాపం చేసిన తర్వాతనే మున్లు చెట్లు ఇట్లాంటివి వచ్చినది. మానవుడు పాపం చేయక మునుపు మున్ల కంపలు తుప్పలు లేవు. కాబట్టి ఆయన అనాది కాలముననే ఉన్నవాడు. అంతేనా? ఈ వచనంలో మరొక అంటే ఆయన టయాన్ని మనం చూస్తూ ఉన్నాం. టైం స్పాన్. ఆయన అనాది కాలముననే ఉన్నటువంటి వాడు. ఆయనలో మనకు అనుగ్రహింపబడినటువంటి కృప లేదా అనుగ్రహింపబడిన రక్షణ అనేటువంటి మాట 9-10 వచనాలలో కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన మనకి సంగతి బయలుపరచబడింది. ఆ ప్రభువారి యొక్క పిలుపుతో ఇక రాయబడింది, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాదిలోనే ఉన్నటువంటి దేవుడు ఈ సృష్టిలోనికి వచ్చిన తర్వాత సువార్త ద్వారా మనలను పిలిచెను. ఈ పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఒకరిని రక్షించడానికి తన వైపు పీల్చుకొని ఇంకొకరిని శిక్షించడం కానే కాదు యేసు ప్రభువారు పిలిచినటువంటిది. నువ్వు నా పక్షాన ఉండు, నేను నిన్ను కాపాడుతాను, వాణ్ణి శిక్షిస్తాను అనేది కానే కాదు యేసు ప్రభువారి పిలుపు. ఈయన ఈ వచనాలలో మనం చదువుతున్నాం, మనల్ని రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో మనలను పిలిచాడు. ఏ భేదం లేకుండా, ఎంత దుర్మార్గునైన ఆయన తన యొద్దకు పిలిచాడు. అట్టి పిలుపుతో మనం రక్షించబడ్డాము అన్న సంగతిని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఎప్పటి నుంచి ఉన్నవాడు? 3 మాటలు మనం చూస్తాం. 17:5 మనం చదువుతూ ఉన్నాం, సృష్టి కంటే ముందున్నటువంటి వాడు. 24 మనం చదివాము, యోహాను సువార్త 17:24 జగత్తు కంటే ముందున్నటువంటి వాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, అనాది కాలముననే ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. దీని కొరకు అనాది కాలంలో ఉన్నటువంటి ఆ దేవుడు మానవుడిగా ప్రత్యక్షమైనప్పుడు యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం, పర్సనల్ విట్నెస్ ఏమంటాడు అని అంటే, ఆ అనాది కాలంలో ఉన్నటువంటి ఆయనను మేము తాకి చూసాము అని అంటున్నాడు. చెబుదామా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం. చూడండి, 1వ వచనము నుండి, జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది విండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూస్తేమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఆ జాగ్రత్తగా అండర్లైన్ చేసి చూడండి. మా చేతులు దేనిని తాకి చూచెనో. చూసినారా? అనాది కాలంలో ఉన్నటువంటి
జీవమైనటువంటి ఆ దేవుణ్ణి వారు అంటున్నారు, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నామయ్యా. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. యేసు ప్రభువారు ఎప్పటివాడు? సృష్టికి ముందున్నవాడు, జగత్తు పునాది వేయబడకున్న మున్పే ఉన్నవాడు, అనాది కాలమున ఉన్నవాడు. ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మేము తాకి చూసాము, ఆయన సహవాసంలో మేము ఉన్నాము. కాబట్టి ఈ సంగతులను మీ సంతోషం కొరకు, మీ సంతోషం పరిపూర్ణం కావడానికి మేము రాస్తున్నాం. ఇది సజీవ సాక్ష్యం, యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యం. ఏమండి, ఆది నుండి ఉన్నటువంటి సంగతులను మేము తాకి చూసాము. ఇంకొక వచనం చదువుకొని ముగించుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎడమ వైపుగా తిప్పితే రెండు మూడు పేజీలు మనకు మొదటి అధ్యాయం 20వ వచనం చదువుదామా? 20-21 వచనాలు ఉన్నాయి. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. గలతీ పత్రిక 4:4 ఈ వచనం కూడా ఆయన ప్రత్యక్షతను, అనగా ఆయన మానవుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడో అన్న సంగతిని తెలియజేస్తుంది. ఈ వచనంలో ఆయనను గురించి మానవ పాప క్షమాపణ కొరకు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా భూమి మీదకి వచ్చాడు అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువారు క్రైస్తవ్యం నిన్న మొన్నటి మతం, యేసు ప్రభువారు నిన్న మొన్నటి వాడు. ఈ మాటలన్నీ మాట్లాడి మోసంలో పడిపోకండి. ఈ వచనం ఏం చెప్తుంది మరొకసారి చదువుదాం. ఆయన నియమింపబడిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు నియమింపబడ్డాడు? 18 నుండి చదువుదాం చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన విమోచనను, అనగా విమోచనం అంటే అర్థం ఏంటిది? విమోచనం అంటే అర్థం ఏంటిది? రండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం తిప్పండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం తీసినారా? విమోచనం అనగా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఆ తర్వాత ఏముంది? అనగా విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది ఎప్పుడు జరిగింది? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి అని చదువుతున్నాం. నెక్స్ట్ కొలస్సీ పత్రిక 3 పేజీలు తిప్పితే అనేది ఫిలిప్పీ పత్రిక, తర్వాత కొలస్సీ పత్రిక. 14వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా ఏంటిది? పాపక్షమాపణ.
పాపక్షమాపణ కొరకు 150 జన్మలెత్తాల్సిన అవసరం లేదు. 150 జన్మలెత్తాలని ఆయనకెవరు చెప్పినారో మరి? ఫలానా జన్మ ఎత్తితేనే పాపక్షమాపణ కలుగుతుంది అని ఫలానా ఆయన చెప్పినాడు అని అంటున్నారు. మరి ఆ ఫలానా ఆయనకు ఇంకొకరు ఎవరు చెప్పినారో మరి? కొంచెం ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ తప్పు చేస్తే ఈ జన్మ ఎత్తుతావు, ఈ తప్పు చేస్తే ఈ జన్మ ఎత్తుతావు, ఈ తప్పు చేస్తే ఈ జన్మ ఎత్తుతావు. ఎవరు చెప్పినారు? చెప్పిన ఆయనకి ఎవరు చెప్పినారు? అది ఆలోచన చేయడంలే. యేసు ప్రభు ఈ భూమి మీద మానవునికి ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఎంతటి దుర్మార్గుడైనా ఎంతటి పాపాత్ముడైనా భూమి మీదనే క్షమాపణ పొందాలంతే. ఇంకొక జన్మ అంటూ లేదు. యేసు ప్రభు వారు చెప్పారు. ఆయనకెవరు చెప్పినారు ఈ మాట మరి? ఎందుకంటే ఆయనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకొరకు? ఆయన అనాది కాలమననే ఉన్నవాడు, సమస్త సృష్టి కంటే ముందున్నటువంటి వాడు, ఈ భూమికి పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు. కాబట్టి ఆయన సమస్తమును ఎరిగినవాడు. యేసు ప్రభువారు ఎవరో నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం, మరొక కోణంలో నుండి. మానవునికి ఒకే జన్మ, ఈ జన్మలోని పాప క్షమాపణ పొందాల్సింది. పాప క్షమాపణ కొరకై మరొక జన్మించాల్సిన అవసరమేమీ లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని పిల్లలుగా మన కొరకై యేసు ప్రభువారు మాంసయుక్తమైనటువంటి ఈ శరీరంలో ఆయన పాలు పంపులు పొందాడు అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఉంది. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన ఈ దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, 23వ వచనం, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను అని అంటున్నాడు. కాబట్టి ఈ సువార్తలో నిలుచడం అనేటువంటిది ఆశీర్వాదకరం. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేద్దాం, యేసు ప్రభువారు ఎప్పటివాడు అంటే రెండో కోణంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన నీ తండ్రి తాత తరం పుట్టక మునిపే ఆయన ఉన్నటువంటి వాడు. మానవ జాతి లేనప్పుడు ఆయన ఉన్నటువంటి వాడు. మానవ జాతికి కారణమైన ఈ నివాసం భూగోళము లేక మునుపు ఆయన ఉన్నటువంటి వాడు. కనపడుతున్నది కనపడంది నిర్మించక మునుపు ఆయన ఉన్నవాడు. 3 మాటలు జ్ఞాపకం పెట్టుకుందామా? మొదటిది యోహాను సువార్త 17:5 ఏం చదువుతున్నాము? లోకము పుట్టక మునుపు సృష్టి కంటే ముందున్నటువంటి వాడు. 24వ వచనం జగత్తు కంటే ముందున్నటువంటి వాడు. మనం చదివినటువంటి తిమోతి 2వ పత్రిక 1:9 అనాది కాలం కంటే ఆయన ముందున్నటువంటి వాడు. కాబట్టి అట్టి ప్రభువారు తగిన సమయంలో మానవుడిగా జన్మించాడు. ఎందుకొరకు? నీ నా పాప క్షమాపణ కొరకై. పాప క్షమాపణ పొంది పరిశుద్ధులుగా జీవించడం అనేటువంటిది ఆయన కోరిక ఉంది. కాబట్టి ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంగా ఆయనతో మనం ఉండాలనేటువంటిది ఆయన కోరిక. రక్షణ భాగ్యం పొందకపోతే ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ భాగ్యం పొందాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయాళుడైనటువంటి తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన సహాయకుడిగా మీరు మాకు ఉన్నందుకు కృతజ్ఞతలు. అనాది కాలానికంటే ముందున్నటువంటి వాడు మీరు మాత్రమే. కాలానికి ముందున్నటువంటి వాడు, సృష్టికి ముందున్నటువంటి వారు మీరైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కాల ప్రారంభానికి ముందున్నటువంటి దేవుడు, స్తోత్రాలు. అట్టి శక్తివంతుడైనటువంటి ప్రభువుగా మా కొరకు మానవుడిగా జన్మించినందుకు స్తోత్రం.
ఈ భూమి మీద నీ నామానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రకటనలు, కార్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రభువా, ఈ సంగతిని మా ప్రజలు అర్థం చేసుకున్నట్లు, తెలిసిన వారు ఇతరులకు తెలియజేయనట్లును మీరే దయ చూపించమని, దీవించి పంపమని, చాలిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం. మా కుటుంబాలలో ఉన్న అక్కరలు, అవసరతలు ఎరిగున్న దేవుడా, దయచేత తీర్చండి. మంచి స్థలాలలో సీట్లు అవసరం, ఉద్యోగాలు అవసరం, ఉద్యోగాలలో క్షేమం అవసరం, తోటి వారి వలన క్షేమం అవసరం, భద్రత అవసరం. దీవించుమని అడుగుతూ స్తోత్రం చెల్లిస్తూ తిరిగి మా గృహాలకు వెళ్తుండగా ఈ నీ సంఘమును మీ బిడ్డలున్న ప్రదేశంలో మీరే భద్రం చేయమని వేడుకుంటూ క్రీస్తు ప్రభువు అను శ్రేష్ఠ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి.